చెప్పాలి సార్. పెళ్ళైనాక 25 ఏళ్ల తర్వాత ఆస్తులు పంచే అంత మంచి అన్న ఎవరైనా ఉంటారా అని చెప్పేసి మాట్లాడారు క్లియర్ గా. నిజంగానే ఆమెకు రైట్ లేకపోతే జగన్మోహన్ రెడ్డి ఆస్తులు ఎందుకు పంచాడు? మీరే చెప్పారు పంచాడు అని చెప్పేసి. ఫస్ట్ విషయం. రెండోది, ఇవాళ మళ్ళీ ఒకవేళ ఆయన పంచిన ఆస్తులు అయ్యి ఉంటే రాజకీయంగా వైరుధ్యం వచ్చింది కాబట్టి వెనక్కి తీసుకుంటున్నానంటాం ఏంటి? ఆవిడకి ఆల్రెడీ ఇచ్చేసిన ఆస్తులు కదా అవి. అంటే నీకు ఆస్తులు ఇస్తే నీ కింద బానిసత్వం చేయాలి ఆడపిల్ల? ఆవిడకి వ్యక్తిగత స్వాతంత్రము, ఆవిడ వ్యక్తిగత స్వేచ్ఛ అక్కర్లేదా? ఆవిడ భవిష్యత్తు కానివ్వండి లేదా సమాజం పట్ల ఆవిడకి ఒక బాధ్యతగానే ఉండాల్సిన అవసరం లేదా? నువ్వు గంగలు దూకమంటే దూకాలి, బాయిలు దూకమంటే దూకాలి, లేదంటే నీ వెనకాల నడవాలి, అంతేనా? నువ్వు ఆస్తి ఇచ్చావు కాబట్టి. ఇది ఒక విషయం. రెండోది, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వక ముందు జగన్మోహన్ రెడ్డి గారు ఆస్తుల వాల్యూ ఎంత? ఆ 7 ఏళ్ల కాలంలో ఆయన ముఖ్యమంత్రిగా చేసినటువంటి 7 ఏళ్ల కాలం తర్వాత వైఎస్ కుటుంబం ఆస్తులు ఎంత? అందులో ఎస్పెషల్లీ జగన్మోహన్ రెడ్డి గారు ఆస్తులు ఎంత? ఈయన ఎన్ని వ్యాపారాలు చేస్తే అన్ని వేల కోట్ల రూపాయలకు అధిపతి అయ్యాడు. దాంట్లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పాత్ర ఏమాత్రము లేకుండానే ఈయన ఇన్ని ఆస్తులు సంపాదించాడా? ఒకవేళ ఆయనకి ఏ సంబంధం లేకుండానే జగన్మోహన్ రెడ్డి గారే కనుక ఆస్తులు స్వయాన సంపాదించి ఉంటే ఈ ఆయన కేసుల్లో అటాచ్ చేసిన ఆస్తులకి నేను కాదు ఏవని, నా తండ్రి ఏవని అని చెప్పేసి స్వయాన ఈయనే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పేరు ఎలా జమ చేశారు ఆ కేసులో? ప్రథమ ముద్దాయిగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని ఎలా పెట్టారు? ఆయన తండ్రి అవినీతిలో సంపాదించినటువంటి నీతిలో సంపాదించినవ్వండి ఈయన చెప్పిన లెక్క ప్రకారం ప్రథమ ముద్దాయి వైఎస్ రాజశేఖర రెడ్డి అనుకున్నాం కాబట్టి తండ్రి ఆస్తిలో అది అవినీతి సంపాదన నీతి సంపాదన తర్వాత కూతురికి కూడా ఇవ్వాలి కదా, ఎందుకు ఇవ్వలేదు? ఆమె క్లియర్ గా నలుగురు మనవలకైనా చెప్తుంది. అసలు ఇక్కడ క్లియర్ గా మేము అడుగుతున్నాం, కూతురికి ఇవ్వాల్సిన తండ్రి హయాంలో సంపాదించిన ఆస్తి ఏదైనా సరే. ఇంకొక విషయం, ఇక్కడ ఇవాళ వీడు ప్రధానంగా టార్గెట్ చేసుకున్న ముందుగా అంటే షర్మిల బయటకు వచ్చి మాట్లాడుతుంది కాబట్టి మనకు షర్మిల టార్గెట్ అన్నట్టు కనిపిస్తుంది, కానీ జగన్మోహన్ రెడ్డి వర్సెస్ షర్మిల అన్నట్లుగా జగన్మోహన్ రెడ్డి టార్గెట్ చేసింది విజయం అని. ఒకవేళ తండ్రి సంపాదించిన ఆస్తులు అయితేనే కదా విజయం హక్కుదారిగా ఉండేది. విజయమ్మకి ఈయన అల్టిమేటం జారీ చేయగలిగింది. ఎవరికి పిచ్చోళ్ళని చేస్తున్నారు ఈ వైసీపీ వాళ్ళంతా? అంటే వీళ్ళు ఏ మేనియాని జనాలు రుద్దాలి అనుకుంటే ఆ మేనియా రుద్దేసి వదిలేస్తారా? లా అండ్ ఆర్డర్ కి వ్యతిరేకంగా, లీగల్ యాక్ట్ కి వ్యతిరేకంగా, ఆస్తి చట్టాలకు వ్యతిరేకంగా వీళ్ళు ఇష్టారీతిగా మాట్లాడతారా? మీరు ఇష్టం వచ్చినట్టు మీరు మాట్లాడుతున్నారు సార్. నేను మీ పార్టీ వాళ్ళు మీడియా ముందుకు ఏం మాట్లాడారో ఏం పెట్టారో వాటి గురించి క్వశ్చన్ చేస్తున్నాను. తండ్రి ఆస్తులు అయితే తండ్రి ఉండగానే ఎందుకు ఇవ్వలేదమ్మా? దీనికి సమాధానం చెప్పండి సార్. ఆయన అంత సడన్గా చచ్చిపోతాడు, ఆయన ఊహించలేదు కదా, మీరు ఊహించారంటే ఆయన అంత సడన్గా చనిపోతాడని చెప్పేసి. ఆయన జరిగిన హఠాత్మరణానికి ఎవరు ఊహిస్తారు ఆస్తులు పంచడానికి? ఇవన్నీ కళ్ళబొల్లి కబుర్లు చెప్పబాకండి. మీరు చెప్పే మాత్రం స్వచ్ఛమైన కబుర్లు, వాస్తవాలు మాట్లాడితే కళ్ళబొల్లి కబుర్లు. ఎక్కువ మోసం చేస్తారు సార్ రాష్ట్ర ప్రజలు. మీరు పెద్ద స్థాయిలో ఉన్న వాళ్ళు ముందుగానే వీలునామాలు రాస్తారు. వీలునామాల ప్రకారం పంపిణీ జరిగింది. సార్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఎవరు ఊహించలేదు. 700 మంది కుటుంబ సభ్యులు, వైఎస్ఆర్ కుటుంబ సభ్యులు. ఆగండమ్మా, మీరు చెప్పనే 700 మంది మొత్తానికి తెలుసు పంపిణీ జరిగింది. మీరు చేస్తోంది తప్పు. జగన్మోహన్ రెడ్డి గారి నిజ స్వరూపం ఏంటి అనేది ఈ విషయంలో తేటతెల్లమైంది రాష్ట్ర ప్రజలకి. మీరు ఎంత మేకప్ వేసి కవర్ చేశారు, కవర్ సిచ్యువేషన్ కాదు. ఆడపిల్ల రాష్ట్రాన్ని నిర్దాక్షిణ్యంగా రాజకీయంగా వ్యతిరేకిస్తున్నారు. ఒకే ఒక కారణంతో లాక్కుంటున్నారు. ప్రజలను పరిపాలించడం చేతగాక ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు మార్చుకోండి. మీరు రూపాయలు ఇచ్చి చేయకండి. ఒక సిలిండర్ ఇచ్చి ప్రజల మీద బరువులు మోపినటువంటి మీరు 10 పైసలు ఇచ్చేసి 300 రూపాయలు పెనాల్టీలు ప్రజల మీద వేసినటువంటి మీరు ప్రజలు ప్రశ్నించకుండా ఉండటానికి ఈ అంశాలన్నింటిని తీసుకొస్తున్నారన్న సంగతి ముందు ప్రజలు బాగా గుర్తెరిగారు. ఆ విషయాలు చెప్పకుండా, ఆ విషయాలు మాట్లాడకుండా ఏమ్మా ఇంత ప్రేమ గారిపోతుంది మీకు షర్మిల గారి మీద? ఇదే అవినీతి ఆస్తులు. ఇప్పుడు మీ మాటల్లో కూడా అన్నారు అవినీతి ఆస్తుల్లో వాటా అడుగుతున్నారా? ఇప్పుడు మీరు అవినీతి ఆస్తుల్లో వాటా అడుగుతున్నారా? ఆవిడకి నిజంగా హక్కు కాని ఉంటే MOU
19లో చేసినప్పుడే ఎంఓయూ చేసినప్పుడే రిజిస్ట్రేషన్ చేయమని ఎందుకు అడగలేదు? ఎంఓయూ చేసినప్పుడు రిజిస్ట్రేషన్ చేయలేని పరిస్థితులు ఉండబట్టే కదా ఎంఓయూకి ఆమె అంగీకరించింది. అదేవిధంగా ఈ విషయం మొత్తం కూడా ఆగస్టులో ఆయన ఎన్సిఎల్టీకి వెళ్తే ఆగస్టు ఒక ఉధృతమైనటువంటి క్యాంపెయిన్ లో ఉన్నాంలే, ఇప్పుడేం అవసరం లేదు. సెప్టెంబర్ లో లడ్డును పట్టుకున్నాం, ఇప్పుడేం అవసరం లేదు. అక్టోబర్ లో బయటకు తీసుకొస్తారా? ఏం మాటలండి ఇవి? ప్రజల్ని పరిపాలించడం చేతగాక, ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చడం చేతగాక డైవర్షన్ పాలిటిక్స్ తప్ప ఏమన్నా అర్థం ఉందా? ఆయన ఏమన్నాడు? ఆయన 49% వాటాలు నేను ఇచ్చాను, నన్నే టార్గెట్ చేస్తూ నన్నే, నా కుటుంబాన్ని నన్నే ఇది చేస్తా ఉంటే ఎవరైనా సరే వీలునామా, ఒక తండ్రి బిడ్డలకి వీలునామా రాస్తాడు. మా అరుణ గారు వినండి, మీరు చిన్నపిల్ల. ఒక తండ్రి బిడ్డకు వీలునామా రాస్తాడు. ఆయన మరణించే లోపు వీలునామాను మార్చుకోవచ్చు, తెలుసా మీకు? ఆయన బిడ్డలు చూడరనేటటువంటి అనుమానం వస్తే తండ్రికి వీలునామాను మార్చుకోవచ్చు. ఆయన జీవించి ఉండగా ఎప్పుడైనా సరే వీలునామాను మార్చుకోవచ్చు. ఏం మాట్లాడుతున్నారో నాకేమీ అర్థం కావట్లా. ఆస్తులు ఇచ్చే విధంగా ఆస్తులు ఈయన కష్టపడ్డాడా లేకపోతే వాళ్ళ నాన్న